ఒంగోలు నగర ప్రణాళిక విభాగం ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ పంజా విసురుతోంది. నగర ప్రణాళిక విభాగంలో పనిచేసే 13 మంది ఉద్యోగుల నివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అయితే మాత్రం ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాదాపు 13 ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒంగోలు నగరపాలిక సంస్థ ఉంది. నగరపాలిక ప్రణాళిక విభాగంలో ఉన్నటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఫిర్యాదు రావడంతోనే యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ అధికారులు అయితే మాత్రం ఈరోజు ఉదయం ఒక్కసారిగా 13 ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం వెనక్కి చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే పట్టణ ప్రణాళికకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారికి ఆస్తులకు సంబంధించి అలాగే వారి జీతభత్యాలంతా వారి సంపాదన ఎంత అనే విషయాలను అయితే మాత్రం ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే దాదాపు 3 నుంచి 4 నెలల క్రితం అయితే మాత్రం ఈ నగర ప్రణాళిక విభాగం ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఒకసారిగా ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈరోజు అయితే మాత్రం వారి నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నగరంలో 13 చోట్లయితే మాత్రం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఈ నగర ప్రణాళిక విభాగ సిబ్బంది ఇళ్లలో అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందే చూసాం మనం లోపల ఏదైతే అధికారులు ఉన్నారో వారిని అయితే మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ చరవాణులు ఫోన్లో అయితే ఉన్నా వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి ఆస్తు వివరాలు అలాగే బంగారం కావచ్చు నగదు కావచ్చు వీటన్నిటిపైన సరైన పత్రాలు ఉన్నాయా లేవని అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా 13 ప్రాంతాల్లో 13 మంది అధికారుల పైన అయితే మాత్రం ఈరోజు ఏసీపీ అధికారులు ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. మొత్తంగా వారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పత్రాలు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే పట్టణ ప్రణాళిక ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌజులు ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో వాటిని అనుమతులు ఇవ్వడానికైతే మాత్రం కొంత అవినీతికి పాల్పడుతున్నారు. ప్రధానంగా ఈ ఏదైతే స్థానికంగా నగరంలో నివాసులు అయితే మాత్రం ఈ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే ఈరోజు అయితే మాత్రం అసలు ఏం చేస్తున్నారు ప్రణాళిక విభాగంలో అధికారులు అలాగే సిబ్బంది తీరు మొత్తం అన్నింటిని కూడా ఒక ప్రణాళిక రూపంలో మాత్రం ఈ ఏసీబీ అధికారులకైతే నగరవాసులు అయితే ఫిర్యాదు రూపంలో ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన క్రమంలో ఈరోజు అయితే మాత్రం ఏసీబీ అధికారులు 13 ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 1 గంట సమయం నుంచి కూడా 13 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఏదైతే ఈ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఉందో వారి ఇళ్లలో అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సుజాత, కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ.